హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంకే రవీంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్. ఈరోజు మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు ఎలాంటి డైట్ ఫాలోఅప్ చేస్తే వాళ్ళు ప్రాబ్లం తగ్గించుకోవచ్చు అనే దాని గురించి మీకు చెప్తాను. ముఖ్యంగా జీర్ణ సమస్యల్లో వచ్చినప్పుడు కడుపు ఉబ్బరం కానీ, గ్యాస్ ఎక్కువ ఫామ్ అవ్వడం, లేకుంటే కాన్స్టిపేషన్ ఉండడం కానీ, లేకుంటే కొంతమందికి మోషన్స్ ఎక్కువ అవ్వడం, తిన్న తర్వాత మోషన్స్ అవ్వడం, ఇవి కామన్గా చూస్తూ ఉంటాము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ముఖ్యంగా ఎందువల్ల ప్రాబ్లం అవుతుందని మనం చూసుకోవాలి. మొదటగా అంటే మనం తినేటువంటి ఫుడ్ హ్యాబిట్సా, లేకుంటే ఏమైనా ఆల్కహాల్, లేకుంటే స్మోకింగ్, ఇలా హ్యాబిట్స్ వల్ల మనకు వస్తుందో కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఎక్కువ సివియారిటీ ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి. వాళ్ళ మైల్డ్ ప్రాబ్లం ఉందంటే మీరు మనం తినే ఫుడ్లో మార్పులు చేసుకున్నా కూడా ఆ ప్రాబ్లం తగ్గేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈరోజు మీకు ఒక టిప్స్ అంటే ఫుడ్ పరంగా ఒక 2 ఆప్షన్స్ చెప్తాను. అవి ఫాలోఅప్ చేసుకోవడం ద్వారా మీకు హెల్తీగా ప్లస్ మీ డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందులో వచ్చేసి మొదటిది మనకు జీరా వాటర్ కామన్గా మీరు ఎంటీ స్టమక్తో మార్నింగ్ టైంలో ఒక టీ స్పూను, ఒక 200 ml వాటర్లో బాగా బాయిల్ చేసి దాన్ని మీరు తీసుకున్నట్లయితే మీకు ఏదైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందో తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సెకండ్, అలోవెరా జ్యూస్ అంటే మీకు ప్యాక్డ్ కాకుండా డైరెక్ట్ మీరు హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకుంటేనా అది మీకు ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఇందులో ఏంటంటే ఒక 50 grams కానీ 60 grams కానీ అలోవెరా జెల్ తీసుకోవచ్చు. జెల్లో వచ్చేసి మనకు బటర్ మిల్క్ ప్లస్ దాంతోపాటు పెప్పరు, సాల్ట్ 3 కూడా కలిపేసి మిక్సీ గాడించేసి మీరు ఒక ఈవినింగ్ టైంలో 4 o'clock తీసుకున్నట్లయితేనా అది మీకు గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలోవెరా అనేది మీకు న్యాచురల్గా దొరికేది కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. మేబీ కొంతమందికి టేస్ట్ నచ్చక వామిటింగ్ ఫీలింగ్ ఉంటుంది. అంతకు మించి ఏ ప్రాబ్లమ్స్ అనేది మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏముండదు. ఇవి ట్రై చేసి మీరు చూడండి, మీ యొక్క డైజెషన్ అనేది ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ.